మహాలక్ష్మి ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. నాన్న రంగయ్య, రిపోర్ట్ ఇచ్చావు కదా, ఇక నువ్వేం దిగులు పడకు. నీ కూతుర్ని నాశనం చేసిన వాళ్ళను చట్టం పట్టుకుని కడగడాల్లో పెట్టి తీరుతుంది. రంగయ్య, మనలాంటి పేదోళ్ళకి వీళ్ళ దగ్గర న్యాయం జరగదు. ఈ పోలీసు వాళ్ళు పెద్దోళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. డబ్బున్నోళ్ళు పిల్లలు తప్పు చేసినా వాళ్ళని చేయరు. అయితే మనకు న్యాయమే జరగదంటావా కోపై మావ? జరుగుతుంది. మనలాంటి వాళ్ళకి న్యాయం జరిపే మనిషి ఒకడే ఒకడున్నాడు. ఎవరతను? పరశురాం బాబు. పరశురాం బాబా? ధనవంతులమని కళ్ళు మూసుకుని ప్రవర్తించే వీళ్ళని ఖరీదైన హాస్పిటల్లో చేర్చి బిల్లులను వాళ్ళ తల్లిదండ్రులకు పంపించండి. ఏమిటి నువ్వు చెప్పేది? ఆ గోవిందయ్య గాడు ఈ మటన్ కత్తి మస్తాన మాటే కాదంటాడా? కాదన్న వాడి నోటితోనే అవుననిపించాలి. గోవిందయ్య, హోటల్ ఖాళీ చేస్తావా లేదా? ఈ మస్తాన్ దాదా ఈ సెంటర్ లో ఈ స్థలం మీద మోజుపడ్డట్టు ముందుగానే కబురు పెట్టాడు. ఇంకా ఖాళీ చేయలేదు. నా కుటుంబం బతుకుతున్నది ఈ హోటల్ మీద. పైసా పైసా కూడబెట్టి స్థలం కొన్నాను, ఈ హోటల్ కట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నీకు అప్పగించాలా? చస్త ఖాళీ చేయను. ఖాళీ చెయ్యకపోతే చేయిస్తాం బే. ఎలాగో తెలుసా? ఇలా నమస్కారం బాబు. రంగయ్య, గోవిందయ్య ఎక్కడ? లోపల ఉన్నాడు బాబు. అయ్యగారు, పాపం ఈ గోవిందయ్య భార్య మొన్ననే లారీ ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు ఆ పాపిష్టి వాళ్ల కారణంగా అతని కాలు పూర్తిగా దెబ్బతినేసింది. తల్లి లేని ఆ బిడ్డకి తండ్రి కూడా ఇప్పుడు కుంటివాడైపోతే ఇంకా దిక్కేమిటి బాబు? అమాయకుల మీద ఇలా అఘాయిత్యాలు చేసి ఆ రాక్షసుల పాపం ఎప్పుడు పండుతుంది బాబు?
సిస్టర్, సార్, ఇతని తక్షణ ఆపరేషన్ థియేటర్ చేర్చే ఏర్పాట్లు చేయండి. వెంటనే కాల్ ఆపరేట్ చేసి తీసేయాలి. మా నాన్నగారు కాల్ తీయడానికి వీల్లేదు. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, మా నాన్నగారు కాల్ తీసేయొద్దు. తీసేకి తప్పదు బాబు, లేకపోతే కాలు కుళ్ళిపోయి శరీరం అంతా విషం వ్యాపించి ప్రాణానికే ముప్పు రావచ్చు. డాక్టర్, ఎస్, గోవిందయ్య కాలు తీసేయడానికి వీల్లేదు. అతని ప్రాణానికి ప్రమాదం జరగడానికి అంతకంటే వీల్లేదు. వెంటనే ఫారెన్ రిటర్న్ చీఫ్ సర్జన్ డాక్టర్ ముఖర్జీకి కబురు చేయండి. వాట్? ఇండియాలో కల్లా పెద్ద సర్జన్ డాక్టర్ ముఖర్జీని ఈ కేసు కోసం పిలవమంటారా? ఆయన ఎందుకు వస్తారు సార్? వచ్చి తీరతాడు. పిలిచింది పరశురామని తెలిస్తే డాక్టర్ ముఖర్జీయే కాదు, దేవుడైనా దిగి వస్తాడు. కేశవ, ఎస్ బాస్. గోవిందయ్య మీద ప్రతాపం చూపించిన మనుషులెవరు? మస్తాన్ ముఠా మనుషులు బాస్. ఇక్కడ సంతకం పెట్టు. ఏమిటిది? అది ప్రభుత్వపు కోర్టు ద్వారా కాక ఈ పరశురాం కోర్టు ద్వారా జారీ చేయబడిన ధర్మసమ్మతమైన ఒడంబడిక పత్రం. అవును, నువ్వు అమాయకుడైన ఆ గోవిందయ్యను బలం బలగం ఉంది కదా అని అతన్ని అవిటివాణ్ణి చేశావు. అతనికి అండ ఆధారమైన ఈ హోటల్ని నాశనం చేశావు. అతనికి అన్యాయం చేశావు. అందుకు నిజంగానే నిన్ను ఈ లోకం నుంచి పంపినా తప్పులేదు. కానీ జాలిగుండెతో నిన్ను ఈ హోటల్ నుంచి బయటికి పంపిస్తున్నాను. ఏమిటి? ఏమిటిది? అచ్చ తెలుగులో చెప్పినా నీకు అర్థం కాలేదా? ఈ రోజు నుంచి ఈ హోటల్ గోవిందయ్యకు చెందుతుంది. మరి నా పరిస్థితి? అది నాకు అనవసరం. చూడు మస్తాన్, అనుకున్న పని జరగకపోతే నువ్వు మనుషుల కాళ్ళు చేతులు విరుస్తావని విన్నాను. నేను అనుకున్న పని జరగకపోతే మనిషి మెడ విరుస్తాను. అర్థమైంది అనుకుంటాను. పెట్టు సంతకం. కేశవ, వెళ్ళి కారు సిద్ధం చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలి బాస్? ఆ పంకజ్ ఇంటికేనా? తెలిసి కూడా ఎందుకు అడగడం కేశవ? మీకంటే వయసులో పెద్దవాడిని. కొన్నాళ్ళుగా మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోరు కదా? చెప్పు కేశవ, చెప్పు. ఏం లేదు, డబ్బుతో కొనుక్కునే ఆడదాని పొందులో మగాడికి సుఖం దొరుకుతుందేమో గాని శాంతి దొరకదు. అందుకే నా మాట విని మీరెవరైనా ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే. కేశవ, పెళ్లి అనే పదం వింటే నా గుండె మండే కొండలా మారిపోతుంది. బాధ పెట్టే గతం మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర తీసుకురావద్దు కేశవ, తీసుకురావద్దు. కొన్ని మర్చిపోవడం కోసమే సొమ్ముతో కొన్న ఈ ఆల్కహాల్ని, ఆడదాన్ని నమ్ముకోవాల్సి వస్తుంది. వెలుగు చీకట్ల మధ్య, ఆటుపోటుల మధ్య ఇలాగే సాగిపోతూ అంతమవ్వాలి బ్రతుకు. అర్థమైందా? అలాగే బాస్. హలో రాజా. నమస్తే. జమీందార్ రఘుపతిరావు గారి కుమారుడు రాజా విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఘనమైన స్వాగతం ఇవ్వడం జరిగింది. రాజా గౌరవార్థం రేపు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరగబోతోంది. నీ కారణంగానే నా జీవితం ఇలా మలుపు తిరిగిందిరా. లేకపోతే నా రాధతో నా బ్రతుకు గతంలో లాగే తీయటి పాటలా సాగిపోతూ ఉండేది. రాము, నేను వెళ్తున్నాను. రాదు, ఇలా కలుసుకోవడం విడిపోవడం కాకుండా ఎప్పటికీ ఇలా కలిసి ఉండే కాలం ఎప్పుడొస్తుంది? నా మెళ్ళో నీ చేత్తో 3 ముళ్ళు పడ్డ రోజున. నీ ఆశ తీర్చడమే నా ఆశయం. అన్నట్టు సాయంత్రం నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నువ్వు వస్తున్నావు. నీ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ నేనెందుకు రావాలి? నువ్వు నా కాబోయే ఇల్లాలివి కనుక. కంగ్రాచులేషన్స్. మై బెస్ట్ విషెస్ ఆన్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ. వస్తాను రా. వస్తాను. ఓకే రాము, మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు జరుగుతుందంటావు? సరిగ్గా మన పెళ్ళైన ఏడాదికి. ఎప్పుడు నువ్వు నీ జోకులను. అక్కడికి నువ్వు ఏదో తక్కువ తిన్నట్టు. సరే, నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. హలో బ్యూటీ. ఎవరు నువ్వు? రాజా, ఒంటరిగా ఉన్నావుగా, జంట కలుద్దామని. ఈ రాజా పట్టుకున్న దేన్ని ఓ పట్టాన్ని వదలడం. Shut up. Behave yourself. ఈ పొగర కారణం ఆ పరశురాముణ్ణి చూసుకునేగా. నే తలుచుకున్నానంటే ఆ రాముణ్ణి అడవులకు పంపించగలనే. మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావే? ముచ్చటైన నీ పెదాలతో ముద్దు పెట్టుకుంటావా? ఎంత పొగర నీకు? ఒంటరిగా ఉన్న ఆడదాని మీద
చేయి చేసుకోవడం మగతనం కాదురా. నీకంతగా ధైర్యం ఉంటే నాతో చూసుకోరా. అన్నే కొడతావా? నేను ముచ్చట పడ్డ రాదా నీకెలా దక్కుతుందో నేను చూస్తాను. రాధ, ఇంకా ఎందుకలా నీలో నువ్వు బాధపడతావు? వాడికి తగిన బుద్ధి చెప్పానుగా. నేను బాధపడేది వాడు పట్టుకున్న విషయం తలుచుకొని కాదు, పెళ్లి కానీ నా పరిస్థితి తలుచుకొని. రాధ, నీ భయం నాకు అర్థమైంది. ఇంతకాలం ఉద్యోగం కోసం ఆగానే తప్ప నిన్ను దూరంగా ఉంచాలని కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మన పెళ్ళై నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు. రేపే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. రాధా, రాధా, రాధా,